నమస్కారం. వైఎల్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం పీవేమవరం గ్రామంలో జల్ జీవన్ మిషన్ ఆధ్వర్యంలో నిర్మాణం చేసిన వాటర్ ట్యాంక్ ను మినీ గోకులాన్ని ప్రారంభించిన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే నిమ్మగడ్డ చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి. కన్నుల విందుగా పడవ పోటీలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం బలసతిప్ప గ్రామంలో గోదావరిలో మత్స్యకారుల చేపల వేట హద్దుల కోసం పడవ పోటీలు. సుమారు 40 ఇంజన్ బోట్లతో పోటీలో పాల్గొన్న మత్స్యకారులు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే నిమ్మగడ్డ చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అన్నారు. సామర్లకోట మండలం టీడీపీ అధ్యక్షుడు ముసిరెడ్డి శ్రీరాములు జనసేన పార్టీ నాయకులతో కలిసి సామర్లకోట మండలం వేమవరం గ్రామంలో జల్ జీవన్ మిషన్ గ్రాంట్ 50 లక్షల వ్యయంతో నిర్మించిన వాటర్ ట్యాంక్ మినీ గోకులాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీవేమవరం గ్రామంలో 50 లక్షల వ్యయంతో 40,000 లీటర్ల సామర్థ్యం ఉన్న వాటర్ ట్యాంకులు ప్రారంభోత్సవం చేయడం జరిగిందన్నారు. ఈ వాటర్ ట్యాంక్ వలన 2,000 మంది ఇళ్లకు నిరంతరాయంగా నీటి సరఫరా అందుతుందన్నారు. అనంతరం నవర రోడ్డులో గల శ్రీమతి మాగాపు పాపయ్యమ్మ చారిటబుల్ ట్రస్ట్ గోశాలను ప్రారంభించడం జరిగిందన్నారు. ఎవరూ పట్టించుకోలేని సమస్యలను తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పట్టించుకొని వాటి పరిష్కారానికి కృషి చేయడం ఆనందదాయకమన్నారు. గోశాల యజమాని మాగాపు గణపతి ఒక పక్క మీడియాతో పాటు మరో పక్క సాధారణ రైతుల కష్టపడి గోశాల మీద దృష్టి సారించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇలా చూడండి సార్, ఇలా తిరగండి, కొద్దిగా ఇలా తిరిగితే అందరూ పడతారండి. అది ఇలా తిరగండి, ఇలా తిరిగి సార్, ఇలా చూడండి. సార్ ఒకసారి ఇలా చూడండి సార్, ఫోటో ఓకే. కరెక్ట్ చెప్పారండి. యాంటీ వేస్తారు. గణపతి కూడా ఎవరైనా వేస్తారమ్మా మీడియాలో. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ పీవేమవరం సామర్లకోట మండలంలో ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ ని, అలాగే పైప్ లైన్ ని కూడా కనెక్షన్ ఇవ్వడం ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయింది. ఏంది ఈరోజు ప్రజలకి అందుబాటులోకి వచ్చేలాగా చేయడం జరిగింది. సుమారు 50 లక్షల రూపాయలతో 40,000 లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంక్ ని సుమారు 2,200 ఇళ్లకి కంటిన్యూస్ గా నీటి సరఫరా అందేలాగా దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈరోజు నేను, ఎమ్మెల్యే గారు చినరాజప్ప గారు, అలాగే మా డీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల బాబు గారితో కలిసి దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా నిజంగా ఈ రోజు బిందులు పెట్టుకుని ఆడవాళ్ళు రావడం అనేది కూడా దానికి పువ్వులు కట్టుకుని వచ్చారు. అంత ఆనందంగా భావిస్తున్నారు. ఎప్పటి నుంచో ఉన్న ఇబ్బందిని ఈ రోజుతో అది తీరిపోయేటట్టు చేసింది కూటమి ప్రభుత్వం. అలాగే ఇక్కడ నవరం దగ్గరికి గోశాల కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. అంటే చాలా ఆనందంగా, ఎంతో ఆనందంగా, అంటే ఇప్పటి వరకు ఎవరో పట్టించుకోలేని ఒక విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు పట్టించుకుని రైతులందరికీ కూడా గోశాలను ఇచ్చేలాగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంతో వేలాది గోశాలను ఓపెన్ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఈరోజు నవర గ్రామంలో మా గణపతి గారు ఎంత మీడియా ఉన్నా ఏమున్నా సరే ఒక రైతుగానే ఆయన ఉంటూ బాధ్యత తీసుకుని వాళ్ళని చక్కగా చూసుకోవాలని ఈరోజు ఏర్పాటు చేసిన గోశాలను కూడా ప్రారంభోత్సవం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం బలసతిప్ప గ్రామంలో కనుల విందుగా పడవల పోటీలు నిర్వహించారు. గోదావరిలో వలకట్ల హద్దుల స్థలాన్ని దక్కించుకోవడం కోసం మత్స్యకారులు ఈ పోటీలలో పాల్గొంటారని స్థానికులు చెబుతున్నారు. ఎవరైతే పడవ పోటీల్లో వలకట్ల స్థలం దక్కించుకుంటారో వారికి మరలా వరదలు వచ్చే వరకు గోదావరిలో ఆ స్థలం కేటాయిస్తారన్నారు. ఈ పోటీలను ప్రతి ఏడాది దీపావళి అనంతరం వరదలు తగ్గిన తర్వాత నిర్వహిస్తుంటారన్నారు. ఈ పడవ పోటీలో సుమారు 40 ఇంజన్ బోట్లతో మత్స్యకారులు పోటీల్లో పాల్గొన్నట్లు స్థానికులు తెలిపారు.
నగరంలో స్థానిక సామర్లకోట రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ విజయ గణపతి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి మందిరంలో శ్రీ మాతా గోవిందమ్మ సిద్ధయ్య స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కాకినాడ రూరల్ నియోజకవర్గం శ్రీ విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గౌరవ అధ్యక్షులు ఆవుపాటి ఉమాశంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవాదాయ ధర్మదాయ శాఖ డిప్యూటీ స్థపతి బ్రహ్మశ్రీ గొరస శ్రీనివాసాచారి రాజలక్ష్మి, రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తాళబత్తుల సాయి ఉదయభాస్కర కామేశ్వరి, సంఘం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సీనియర్ నాయకులు తణుకు జయేంద్ర ప్రసాద్ శ్రీలక్ష్మి, విగ్రహదాతలు చేబోలు రాఘవులు, పోలా లక్ష్మిలు పాల్గొని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా ప్రత్యేక పూజాది కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణులు ఐకమత్యంతో ఉంటూ అన్ని రంగాల్లోనూ రాణించాలన్నారు. అలాగే ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ కులవృత్తిని మాత్రం వీడరాదన్నారు. సంఘీయులకు ఎటువంటి సమస్యలు వచ్చినా నాయకులు దృష్టిలో పెడితే వాటి పరిష్కారానికి తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. అనంతరం ముఖ్య అతిథులను దుస్సాలవాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం నాయకులు మందరపు సత్యబాబు, జిల్లా అధ్యక్షులు అత్తెలి వీరబ్రహ్మం, అంగులూరి ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ దైవం తర్వాత ముందుగా నమస్కరించవలసిన దైవం తర్వాత మరి అంతటి స్థానాన్ని సంపాదించినటువంటి నా మిత్రుడు మరి ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో స్థపతిగా చేస్తున్నటువంటి వ్యక్తికి ప్రథమంగా నమస్కరిస్తూ కార్యక్రమాన్ని చక్కగా దిగ్విజయంగా చేస్తున్న సంతోషం. నాకు అంటే నేను బయటికి రావట్లేదు ఈ మధ్యకాలంలో. మొన్ననే ఏదో నెల్లూరు కాబట్టి వచ్చా. కానీ ఏంటంటే ఈ ఉమాశంకర్ గట్టిగా తినేసాడు, ఈ డ్రైవర్ కూడా లేడరా బాబు అన్నా సరే ఎంతో కష్టపడి నేను బస్సులో రావాల్సి వచ్చింది. ఇప్పుడు సంఘంలో తీసుకున్నట్టయితే మా మిత్రులందరూ చెప్పున్నారు, మా సాయి గారిది. కానీ నేను అందరికన్నా ముందుగా కేవలం 14వ సంవత్సరంలో ఈ సంఘంలోకి వచ్చాను. నా వయసు 14వ సంవత్సరంలోగా మా నాన్నగారు నేను తప్పుకుంటున్నానురా, నువ్వు వెళ్ళాలి ఇందులోకి అని చెప్పి స్వర్ణకార సంఘంలో తప్పు చెప్పారు. నాకు స్వర్ణకార సంఘం నుంచి తర్వాత మళ్ళీ ఏం చేశారంటే బొస్సునూని బ్రహ్మానందాచారి గారిని గత ప్రెసిడెంట్ అయిన మన ఇంటికి వచ్చి మీరు ఇలాంటి వాళ్ళని ఒక వృత్తికి పరిమితం చేస్తున్నారు, అపారమైన జ్ఞానం ఉంది ఇతనికే, ఈయన నాకు కావాలని చెప్పేసి ఆయన హైదరాబాద్ తీసుకెళ్ళి నన్ను ఈ విశ్వ బ్రాహ్మణ సంఘానికి 16వ సంవత్సరంలో పరిచయం చేశారండి. నాకు 16 సంవత్సరాల వయసులో, నాకు 33 సంవత్సరాల వయసులో పెళ్ళయింది. అంటే పెళ్ళికి ముందుగానే నేను ఈ సంఘాల కోసం నేను ఎంత తిరిగానో చూడండి. తర్వాత అది పక్కన పెడితే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లోనూ మన రాజమండ్రి, కాకినాడ అయితే పర్వాలేదు, మన వాళ్ళు ఇస్తారు. కానీ మీకు తెలంగాణలో కానీ రాయలసీమలో కానీ ఎవరు కూడా ఫస్ట్ బూతు పదం మాట్లాడతారు, తర్వాతే మన విషయం. అలాంటి చోట్లకి ఎవరైనా వెళ్ళాలంటే జేసీ ప్రసాద్ ఒక్కడే సమర్థులు అని చెప్పిన అప్పటికీ కూడా పాపం వాళ్ళు ఉమ్మడి రాష్ట్రం అయిపోయినప్పటికీ కూడా తెలంగాణలో ప్రతి మీటింగ్కి కూడా నేను లేకుండా ఆయన లాల్కోట వెంకటాచారి గారు కావచ్చు, బొజ్జనూరు బ్రహ్మానంద గారు చనిపోయే ముందు 10 రోజులు ఫోన్ చేసి ఎందుకు ఇంత రమ్మన్నారని అనుకుని పెడితే కూర్చోబెట్టి కొన్ని డీటెయిల్స్ రాయించుకుని ఆయన ప్రూఫ్ చేసిన తర్వాత నేను ఇంటికి వచ్చాను. ఆయనకేమో ఏదో గుర్తు రాసి దాని మీద ముందు మాట రాసి నేను ఇలా వచ్చాను. 3వ రోజు ఆయన నువ్వు వచ్చేది చేసి చాలా సంతోషం నీకు రావట్లేదు నువ్వు అని అనుకున్నాను, ఈ పుస్తకం కంప్లీట్ చేసావని చెప్పి 3వ రోజున ఆయన కాలధర్మం చెందారు. అయితే ఈరోజు గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో గోవిందమాంబను సిద్ధయ్య స్వామిని కూడా చేసే ప్రతిష్టా కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి జయచంద్ర ప్రసాద్ గారు, అలాగే వారి సతీమణి కూడా ఇచ్చేసి అందుకు మాకు ఎంతో గర్వకారణంగా ఉన్నది. అలాగే మాకు కూడా మా సొసైటీ కూడా ఎంత అభిరామమైన కృషి నాకు తెలిసిన 18 సంవత్సరాలు 20 సంవత్సరాల ముందు నుంచి కూడా ఎంత కృషి అంటే చెప్పలేని కృషి. ఈరోజు సరస్వతి పుత్రుడు ఈయన పొగడానికి నోటి మాటలు కూడా చాలా సంఘ సంస్కృతిని కూడా నేను చెప్తున్న కూడా ఎన్నో సంఘాలని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి జయచంద్ర ప్రసాద్ గారిని నేను చెప్తాను. ఎందుకంటే వారిని పొగడడానికి కాకుండా పొగడలేని కూడా ఎందుకంటే పొగడతగ్గ వాడిని కూడా కాదు నేను. అందువల్ల కూడా నేను పైన టోపీ కూడా పెట్టలేదు. ఎందువల్లంటే నేను పొగడతగ్గ వాడిని కాదు. అలాగే మన
సాంకేతిక విజ్ఞానం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేయడం జరిగిందని కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రేపూరు గ్రామంలో సచివాలయ ఆవరణలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పంతం నానాజీ, కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు అండగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతన్నను రాజును చేసేందుకు నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి మద్దతు అనే 5 అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్నారు. సంక్షోభం నుండి సంక్షేమం దిశగా పాడి రైతులకు అండగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైతన్నలకు అండగా పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి, త్రిమూర్తులు, కాకినాడ రూరల్ టీడీపీ కో కోఆర్డినేటర్ కట్కంశెట్టి బాబీ, టీడీపీ జిల్లా నాయకులు పెంకె శ్రీనివాస్ బాబా, రాష్ట్ర డైరెక్టర్ సిరంగు శ్రీనివాస్, రూరల్ ఎంపీడీఓ పి సతీష్, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు. నా వెన్న కూడా నిలబడి నన్ను ఎదరికి తట్టి భుజం తట్టి ఎదరికి తీసుకెళ్ళి 2 సంవత్సరాలు కూడా 2 ఎలక్షన్లో కూడా నాకు ఈ ఊళ్ళో మెజారిటీ ఇచ్చిన ఈ రైతులందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపిచ్చారు, ఆయనకి తోడయ్యారు కళ్యాణ్ గారు. అగ్నికి వాయువు తోడైతే ఎలా ఉంటుంది, అది ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి. ఇవాళ రైతుని ఈ 5 సంవత్సరాల్లో మీకోసం రైతన్న మీకోసమే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ 5 సంవత్సరాల్లో రైతుని రాజును చేయాలనే దృఢమైన సంకల్పంతో ఇద్దరు మహానుభావులు కూడా తిరుగుతూ ఉన్నారు రాష్ట్రం అంతా. మీరు చూసే ఉంటారు, ఇవాళ ఉదయం పవన్ కళ్యాణ్ గారు రాజోళ్ళలో అంతరించిపోతా ఉన్నాయి కొబ్బరి తోటలు, ఆ కొబ్బరి తోటల్ని తిరిగి నిలబెట్టాలి. కోనసీమ అంటే కొబ్బరి తోటకి మారు పేరు, ఆ పేరు నిలబెట్టాలనేటువంటి నిర్ణయంతో 10 రోజులుగా దాని మీద ఆయన కసరత్తు చేసుకుని మొత్తం మీద ఆ ప్రాజెక్టుని నిల్చోబెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ కోనసీమ రాజోలు వెళ్ళడం మనందరూ చూసే ఉంటాం. ఈ ప్రధానంగా రైతుని 5 ఏళ్ళలో నోటి మాటలతో చేసేస్తే రైతు రాజు అవడం. రైతుకి కావాల్సింది అన్ని సదుపాయాలు చేయాలి. రైతుకి అండగా ఇక్కడ ఈ వేదిక మీద ఉన్న ప్రతి నాయకుడు, ప్రతి ఆఫీసరు కూడా నిలబడ్డ రోజే రైతుకి రాజు అవుతాడు. ఆ రైతుని రాజు చేయాలంటే మొట్టమొదటి నీటి భద్రత. మీకు గుర్తుందో లేదో, మొన్న 24 ఎన్నికలయ్యాయి. ఎన్నికలు అయిన తర్వాత 4 రోజుల తర్వాత రిజల్ట్స్ వస్తే అప్పుడు వచ్చాక చూద్దాం ఎవరు నెగ్గుతారో చూద్దాం అని ఆరాటం మీద అందరూ ఉంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కేడరు ఈ మేలో తప్పకపోతే కాలువలో జూన్లో రిజల్ట్స్ వచ్చాక తూతే అప్పుడు వర్షాలు వస్తే తవ్వలేం అని చెప్పి మేలో ప్రతి గురు కాలువ తవ్విన ఘనత మన జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఉన్నదని చెప్పి మేము అందరూ గర్వంగా చెప్తా ఉన్నాం. ప్రతి ఒక్క చోట ప్రతి మురుగు కాలువ వేళ తవ్వాం. ప్రతి నీటి బొట్టు సముద్రంలోకి వెళ్ళేటట్టు, వృధా అయినటువంటి నీటి బొట్టుని మళ్ళొచ్చి దిగిన నీరు సముద్రంలోకి వెళ్ళేటట్టుగా, ఉప్పుటేరులో కలిసేటట్టుగా ప్రతి కాలువ కూడా తవ్వుకున్నాం, గర్వంగా చెప్పగలుగుతూ ఉంటాం. అలాగే నీటి భద్రత విషయంలో కూడా అన్ని సాగు కాలువని కూడా ఇరిగేషన్ పూడికి తీయడం జరిగింది. అలాగే 1 ఎకరం తడి అన్నవ్వలేదు ఈ 3 పంటల్లోనే మనం వచ్చిన తర్వాత. అలాగే 1 ఎకరం ముంపు గురవ్వలేదు. ఎన్ని పాటలు పడ్డాము, మేమే పడ్డాము, ఎన్ని చేసాం అన్ని మీ దృష్టికి మేము తేలేదు. మేము మా పాటలు మేము పడ్డాం, ప్రతి ఒక్క చోట పడ్డాం, ప్రతి ఒక్క చోట డబ్బులు వేసుకునే చోట డబ్బులు వేసుకున్నాం. రైలు చెరువులతో పాటు చేసిన వాళ్ళు బెదిరించాం, వాళ్ళతో తవ్వించాం, చేసాం. చేసి మొత్తం మీద 3 పంటలు మన ప్రభుత్వం వచ్చాక పెట్టి 3 పంటలు అయ్యాయి. 3 పంటల్లో కూడా ఈ 1 ఎకరం కన్నా ముంపు కొనలేదు, 1 ఎకరం కూడా తేడా అన్నకుండా చేసామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ముందు కూడా ఈ 5 ఏళ్ళు కూడా అలాగే చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. అలాగే డిమాండ్ ఆధారిత పంటలు ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. సమాజంలో మారుతున్న ఆహార అలవాట్లను బట్టి పంటలు కూడా మనం మార్చుకుంటూ వెళ్ళాలి. ఒకటే రకం కాకుండా పద్ధతులు మార్చుకుంటూ ఉండాలి.
వ్యవసాయం మార్చుకుంటా వాళ్ళకి వెళ్తూ ఉండాలి. లాభసాటి వ్యవసాయం చేయాలి. మార్కెట్లో దేనికి డిమాండ్ ఉందో ఆ వ్యవసాయం చేసుకుంటూ వెళ్ళాలి. ఆదనం పంటగా మూడో పంట వేసుకోవడానికి అన్ని రకాల ఆర్భాటాలు అంగులు కూడా ఇవాళ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీకు అందిస్తూ ఉంది. పనిముట్లు అందిస్తూ ఉంది. సబ్సిడీల మీద పెద్ద ఎత్తున సబ్సిడీల మీద ఈ కూటమి ప్రభుత్వం అందిస్తూ ఉంది. పుట్టినరోజు వస్తే చాలు వేల రూపాయలు ఖర్చు పెట్టి భారీగా ఫ్లెక్సీలు, పెద్ద పెద్ద కేకులు కట్ చేసి తమ వరకే ఆనందంగా గడుపుతారు. కానీ అందరి కష్ట సుఖాలను పంచుకునే మనస్తత్వం ఎవరికో గానీ ఉండదు. చిన్న వయసులోనే అందరూ బాగుండాలి, అందులో మనముండాలి అనే ఆలోచనతో పెద్ద మనసుతో నన్నీబీ పుట్టినరోజు ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు చేస్తూ జరుపుకుంటుంది. అలాగే ఈ సంవత్సరం కూడా మధురపూడి విమానాశ్రయ సమీపంలో ఉన్న కన్నా ఆశ్రయలో దివ్యాంగుల పిల్లలకు చాక్లెట్లు, ఫ్రూట్స్ పంచిపెట్టింది. అలాగే గోదావరి గట్టుపై ఉన్న వృద్ధులకు, యాచకులకు దుప్పట్లు పంచిపెట్టారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న నన్నిబికి స్థానికులు, గ్రామస్తులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అభినందించారు. రంగంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం సుమారు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన సంతాన బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శించి అభిషేకములు చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం అని అర్చకులు మైలవరపు వెంకటరావు అన్నారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఉత్సవానికి అనేక భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుండి ఆలయ అర్చకులు మైలవరపు నాగేంద్ర కుమార్ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భక్తులందరూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకొని తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. సంతానం లేనివారు, వివాహం ఆలస్యమవుతున్నవారు, అలాగే ఇతర సమస్యలతో బాధపడుతున్న భక్తులు మొక్కులు తీర్చుకొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులు తెలిపారు. తీర్థ సంబరాలు, బాణసంచా కాల్పులు భక్తులను ఆకట్టుకున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా రంగంపేట ఎస్ఐ శివప్రసాద్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుభమస్తు. మొట్టమొదటగా రంగంపేట పురుషులకు అందరికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వరం షష్ఠి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరంలాగే సుబ్రహ్మణ్యేశ్వరం షష్ఠి అతి వైభవంగా మా రంగంపేట గ్రామంలో బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవ వైభవంగా జరుగుతోంది. ఇందులో భాగంగా విద్యుత్ దీప అలంకరణతోటి వైభవంగా భక్తుల సందోహంతో అభిషేకాలు, అర్చనలు, స్వామివారి చేత కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. అదేవిధంగా మరొక చిన్న మనవి, ప్రమాదమే 160 సంవత్సరాలు పూర్వం నుంచి కూడా ఈ శివాలయము సుబ్రహ్మణ్య స్వామి ఉంది. దాన్ని పునర్నిర్మాణం చేయడానికి గ్రామస్తులు రంగంపేట పురుషులు అందరూ కూడా నిశ్చయించుకుని వారి సహాయ సహకారాలతో, చుట్టుపక్కల ఉన్న వారి సహాయ సహకారాలతో వైభవంగా పునః శివాలయము అలాగే బాలసుబ్రహ్మణ్యేశ్వరుడు ఆలయం కూడా పునః ప్రతిష్ట కార్యక్రమాలు భాగంగా గుడి నిర్మాణం జరుగుతోంది. ఇందులో కూడా గ్రామ పురుషులందరూ కూడా కమిటీ పెద్దలు అందరూ కూడా సహాయ సహకారాలతో వైభవంగా ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నారు. అదేవిధంగా తీర్థ సమయంలో కూడా భక్తులు రద్దీ బాగానే ఉంది. జనం కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు. అందరూ కూడా ఉదయం నుంచి కూడా తీర్థం మీద తేవడం జరిగింది. తెల్లవారుజామున 3 గంటలకి తెచ్చిన తర్వాత స్వామివారికి అభిషేకాలు చేయడం జరిగింది. తదుపరి జనం అలాగే ఎప్పటి నుంచో పురాతనంగా ఉన్న ఆచారం, సంతానం లేని వారికి బాలసుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే చాలా విశేషమైన రోజు. ఈ బాలసుబ్రహ్మణ్యేశ్వరుడికి చీరలు సమర్పించి నాగుల చీరలు కట్టుకుని గుడి వెనకాల పడుకోవడం ఒక సాంప్రదాయం. వాళ్ళకి లేని వాళ్ళ సంతానం కూడా కలుగుతుంది. చాలా విశేషమైనది. ఒకనొక సమయంలో బిట్టు వాళ్ళ కంటే రంగంపేట పెద్ద పేరుని మా చిన్నప్పుడు కూడా చెప్పేవారు. ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వరుడు చాలా పట్టైన దేవుడు. బాలసుబ్రహ్మణ్యేశ్వర సంతానానికి మూలకారకుడు కాబట్టి బాలసుబ్రహ్మణ్యేశ్వరుడు షష్ఠి మహోత్సవాలు వైభవంగా కార్యక్రమాలు జరుగుతాయి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.